పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మే నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మీనరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ ప్రస్తుతం ఈ 10 రోజులు మీనరాశి వారి అంటే గ్రహాల యొక్క కదలిక మీనరాశి వారి యొక్క జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పబోతుందనే విషయం ఇక్కడ తెలుసుకుందాం. దాంతోపాటు మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి 4వ స్థానంలో శుక్రుడితో కలవటం వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతారు అనేటటువంటి విషయాలు పరిశీలిద్దాం. ఇక్కడ ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి 10 రోజులు జరుగుతున్నటువంటి గ్రహాల యొక్క అమరికను కనుక మనం పరిశీలించినట్లయితే మీనరాశి వారికి సుఖ సంతోషాలను, వాహన గృహ యోగాలను మరియు ఏలినాటి శని పరంగా కొన్ని అప్రమత్తతలను ఇక్కడ సూచిస్తున్నది. ప్రధానంగా మీ రాశికి 4వ స్థానంలో మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు మరియు శుక్రగ్రహాల యొక్క కలయిక, ఇది మీనరాశి వారికి లభించినటువంటి ఒక అద్భుతమైన సుఖయోగంగా చెప్పాలి. అద్భుతమైనటువంటి సుఖయోగం. ఎందుకంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి దేవగురువు అయినటువంటి బృహస్పతి, అలానే దైత్య గురువు అయినటువంటి శుక్రుడు, ఈ 2 గ్రహాలు కలిసి 4వ స్థానం అంటే మాతృస్థానం అయినటువంటి మాతృస్థానము, సుఖస్థానము, వాహన స్థానం అయినటువంటి ఆ స్థానంలో శుక్రుడితో కలిసి సంచరిస్తున్నాడు. దీనివలన నూతన గృహం కానీ, స్థిరాస్తులు కానీ, లేదా లగ్జరీ వాహనాలు కొనేటటువంటి అవకాశం కానీ, కొనేటటువంటి కళ కూడా నెరవేరుతుంది. అన్నిటికంటే ప్రధానంగా 2 శుభగ్రహాల యొక్క కలయిక 4వ స్థానంలో జరిగేటప్పుడు గృహంలో శుభకార్యాలు చేయాలనేటటువంటి తపన పెరుగుతుంది, శుభకార్యాలు జరుగుతాయి. అలానే తల్లి వైపు నుండి పూర్తిగా మద్దతు కూడా లభిస్తుంది. ఆస్తి పరంగా లాభాలు ఉంటాయి. గృహ వాతావరణం చాలా ప్రశాంతంగా మారుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీ రాశికి 3వ స్థానంలో సంచరించేటటువంటి రవి బుధ గ్రహాల యొక్క కలయిక కారణంగా మీ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. మీ మాట తీరుతో ఎవరినైనా ఆకట్టుకుంటారు. మీడియా, డిజిటల్ కంటెంట్ క్రియేషన్ రంగాలలో ఉన్నటువంటి వారికి ఒక అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. తోబుట్టువులతో చక్కగా సత్సంబంధాలు నెలకొల్పుతూ ఉంటారు. అలానే 2వ స్థానంలో ధనస్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత మీనరాశి వారు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి చక్కగా ఆర్థిక సమస్యలు తొలగిపోయి అనుకూలం వైపు అడుగులు వేస్తూ ఉంటారు. ధన ప్రవాహం పెరుగుతూ ఉంటుంది. కానీ మాట్లాడేటటువంటి మాట కొంచెం దూకుడుగా గనక ఉన్నట్లయితే అవకాశాలు అనేటటువంటివి దగ్గర దాకా వచ్చి తలుపు కొట్టి మీరు తీసేలోపు వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి దూకుడు మనస్తత్వం కానీ, దూకుడుతో కూడినటువంటి మాటలు కానీ, ఆవేశపూరితమైనటువంటి మాటలు కానీ మీనరాశి వారికి పనికిరావు. మాట్లాడేటప్పుడు కోపాన్ని ఖచ్చితంగా నియంత్రించుకోవాలి. మీ జన్మరాశిలోనే శని భగవానుడి యొక్క సంచారం కారణం చేత ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. చేసేటటువంటి పనులలో కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ మానసికమైన శ్రమ ఉంటుంది. క్రమశిక్షణతో కనుక పనిచేసినట్లయితే శనిదేవుడు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ప్రధానంగా మీ జన్మరాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే ఈ రాహు యొక్క ప్రభావం కారణంచే శత్రువులపై చక్కగా విజయాన్ని కూడా సాధిస్తారు. అలానే 6వ స్థానంలో సంచరించే కేతువు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా మీ మీనరాశి వారికి విముక్తి లభిస్తుంది అని చెప్పాలి. మరి డే వైజ్గా పరిశీలిస్తే మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీనరాశి వారికి అంటే జ్ఞానానికి, దైవ చింతనకు కారణమైనటువంటి దేవగురువైన బృహస్పతి 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సంచరించేటటువంటి గ్రహాల యొక్క అంటే శుక్రుడితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత దైనందిన జీవితాన్ని, ఆలోచనలను ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాడనే విషయం మనం తేదీల వారీగా చూద్దాం. 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ రాత్రి 2 గంటల 6 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో
ఇది మీనరాశి వారికి పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత సంతానపరమైనటువంటి, అంటే పంచమ స్థానం అంటే సంతానానికి, పూర్వపుణ్యానికి, ఉన్నత చదువులకి, ఇట్లాంటి వాటికి సంబంధించిన స్థానం. ఇక్కడ స్వక్షేత్రంలో చంద్రుడు అత్యంత బలంగా ఉన్నటువంటి కారణం చేత మీ ఆలోచనలు చాలా చాలా క్రియేటివ్గా మారుతూ ఉంటాయి. సంతానము, విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి మంచి శుభవార్తలు కూడా వింటారు. మీ పిల్లల ప్రగతి మిమ్మల్ని బాగా సంతోషపరుస్తుంది. విద్యార్థులు చదువులు బాగా రాణిస్తారు. షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండంగా లాభాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ఏమనిపిస్తూ ఉంటుందంటే, చాలా రోజుల తర్వాత నా మనస్సుకు నచ్చినటువంటి పని నేను చేశాను అని మీరు సంతోషపడే అవకాశం వస్తుంది. 22వ తేదీ రాత్రి 2:06 నుంచి 25వ తేదీ రాత్రి 9:06 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే, చంద్రుడు మీ రాశికి 6వ స్థానం అంటే రోగస్థానాలకు ప్రవేశిస్తాడు, రుణస్థానాలకు ప్రవేశిస్తాడు. ఇక్కడ మీకు ఏదైనా గతంలో రుణ సమస్యలు కనుక ఉంటే వాటి యొక్క ఒత్తిడి కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. కాంపిటీషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఆఫీసులో కూడా మీపై కుట్రలు చేసేటటువంటి వారు, మీపై అంటే వ్యూహాలు పనేటటువంటి ఎక్కువగా ఉంటారు. కానీ అటువంటి వాటిని మీరు ముందుగానే పసిగట్టి వాటిని తిప్పికొట్టగలుగుతూ ఉంటారు. కోర్టు వ్యవహారాలలో మీకు సానుకూలమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే పాత అప్పులు తీర్చడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. అయితే చంద్రకేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కడుపు నొప్పి లేదా ఇన్ఫెక్షన్స్ వంటి చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ శత్రువులపై విజయం సాధిస్తారు, కానీ శారీరకంగా కొద్దిగా అలసట, నీరసం మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టచ్చు. 25వ తేదీ రాత్రి 9:06 నుంచి 27వ తేదీ రాత్రి 7:02 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే, సప్తమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అన్యోన్యత పెరుగుతుంది. ఇద్దరూ కలిసి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారపరంగా తీసుకుంటే భాగస్వామి వ్యాపారాలు చేసేటటువంటి వారికి కొత్త డీల్స్ అందుతూ ఉంటాయి. కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుందని చెప్పాలి. ఇక్కడ నా కుటుంబం కోసం, నా పార్ట్నర్ కోసం, అంటే నా కోసం కొంతమంది వ్యక్తులు ఉన్నారు అనే ఒక బలమైన నమ్మకం మీకు చాలా మానసికమైనటువంటి ప్రశాంతతను కలిగిస్తుంది. 27వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ ఉదయం వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు చాలా చాలా ప్రతికూలమైనటువంటి అంశంగా ఉండబోతుంది. కారణం లేకుండా విపరీతమైన ఒత్తిడి, విపరీతమైన కోపం, విపరీతమైన చిరాకు కనిపిస్తూ ఉంటుంది. నెగిటివ్ థాట్స్ పెరిగిపోతూ ఉంటాయి. చేసేటటువంటి పనులలో ఊహించినటువంటి ఆటంకాలు కూడా పెరుగుతూ ఉంటాయి. మాట్లాడేటటువంటి మాట తీరు కానీ, డ్రైవింగ్ విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఎవరితో వాదనలకు దిగకూడదు. వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు ఆ స్పీడ్ కంట్రోల్ చాలా ముఖ్యమని చెప్పాలి. 30వ తేదీ ఉదయం నుంచి 31వ తేదీ రాత్రి వరకు కనుక తీసుకుంటే మరలా 2 రోజులు ఉన్నటువంటి బ్యాడ్ టైం అంతా తొలగిపోయి బ్రహ్మాండమైనటువంటి గుడ్ టైంలోకి ఎంటర్ అవుతారు. అంటే అన్నీ కూడా చేసేటటువంటి పని చాలా బ్రహ్మాండంగా స్పీడ్గా ముందుకెళ్తూ ఉంటుంది. అదృష్టం మరలా మీ వైపుకు మారుతూ ఉంటుంది. బ్యాడ్ థాట్స్, బ్యాడ్ మూమెంట్స్ అన్నీ తొలగిపోయి కొత్తవి అంటే ఆనందాన్ని కలిగించే అంశాలన్నీ ఇక్కడ మీనరాశి వారు పొందుతారు. ఖచ్చితంగా మీనరాశిలో జన్మించిన వారు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం కానీ, రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన కానీ చేయటం చాలా ముఖ్యం. ఇంకా చెప్పాలంటే 27వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో చక్కగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో శివుడికి పాలతో అభిషేకం చేయించుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మీనరాశి వారి యొక్క ఫలితాలు. శుభం.